హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా ఈజీగా అండ్ క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగానే నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా స్లైస్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ శనగపిండి, 1 కప్ బియ్యం పిండి, కాస్త కారం, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు యాడ్ చేసుకొని ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి కాస్త పొడి పొడిలా ఉండేలానే కలుపుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. చూసారుగా అలా కలుపుకోవాలి. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. మంట లోలో పెట్టుకొని కొంచెం కొంచెంగా కలిపిన మిశ్రమాన్ని యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంట కూడా లో టు హై అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలి. చూసారుగా చాలా మంచి కలర్లో ఫ్రై అయ్యేది. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పకోడీ వేసేటప్పుడు ఎప్పుడైనా మంట సిమ్లోనే పెట్టుకోవాలి. మధ్యలో అలా మంటను అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఫ్రై అయిన మిశ్రమాన్ని కొద్దిగా తీస్తూ ప్లేట్లో వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయినట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.